హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో వీక్లీ కరెంట్ అఫైర్లో భాగంగా నవంబర్ 4వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ వీక్లీ కరెంట్ అఫైర్ అండి. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. సో దీంట్లో మనకు కరెంట్ అఫైర్తో పాటు వాటికి రిలేటెడ్ జీకే కూడా ఇవ్వడం జరుగుతుందండి ఫ్రెండ్స్. సో వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 2025 అంతర్జాతీయ తెలుగు మహాసభలు ఎక్కడ జరుగుతుంది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి, హైదరాబాద్లో ఈ 2025 జనవరి 3వ తారీఖు నుండి 5వ తారీఖు వరకు ఈ హైదరాబాద్లో జరుగుతుందండి అంతర్జాతీయ తెలుగు మహాసభలు. అయితే ఈ అంతర్జాతీయ తెలుగు మహాసభలునే కదా, ఇది ప్రారంభమైన సంవత్సరం, ఏర్పడిన సంవత్సరం వచ్చేసి 1975లో మొదటి తెలుగు అంతర్జాతీయ మహాసభ జరిగిందండి. దాని తర్వాత 2024లో చూసుకుంటే రాజా మహేంద్రవరం 2024. ఇక్కడ 2024 డేట్ చూసుకుంటే జనవరి 5 నుండి 7వ తారీఖు వరకు. సో 2025 వచ్చేసి 3 నుంచి 5వ తారీఖు వరకు హైదరాబాద్లో. 2026 కూడా అనౌన్స్ అయిందండి. 2026 గుంటూరులో జరుగుతుంది. 2026 ఇది గుంటూరులో జరగబోతుందండి. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఇవి అన్నీ. సో మెయిన్గా ఇక్కడ గుర్తుంచుకోవాలి, 2024 ఒకటి అండ్ స్టార్ట్ అయిన సంవత్సరం. సో ఈ కంపల్సరీ గుర్తుంచుకోవాలి. ఓకే, అయితే ఈ 2025లో ఈ నిర్వహించే ఎడిషన్ వచ్చేసి 12వ ఎడిషన్ 2025లో హైదరాబాద్లో నిర్వహించబోతున్నారు. అయితే అంతేకాకుండా ఈ హైదరాబాద్లో ఇది నిర్వహించడం రెండవసారి అండి. సెకండ్ టైం ఈ హైదరాబాద్లో నిర్వహించబోతున్నారు. సో ఫస్ట్ టైం నిర్వహించింది 2017వ సంవత్సరంలో. ఫస్ట్ టైం ఈ హైదరాబాద్లో అంతర్జాతీయ తెలుగు మహాసభలు అనేవి జరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల కొత్తగా ప్రకటించిన తెలంగాణ గవర్నర్ ప్రతిభ అవార్డుల బహుమతి ఎంత ఇచ్చేందుకు గవర్నర్ జిష్ణుదేవ్, తెలంగాణ యొక్క గవర్నర్ వచ్చేసి జిష్ణుదేవ్ వర్మ నిర్ణయించారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 2 లక్షల రూపాయలు, వాటితో పాటు మెడల్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈ తెలంగాణ గవర్నర్ ప్రతిభ అవార్డు అనేది ప్రతి సంవత్సరం జనవరి 26వ తారీఖున ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇది ఎవరికి ఇస్తారయ్యా అంటే, అభివృద్ధి కృషి చేస్తున్న వ్యక్తులు, సంస్థలు, సొసైటీలు, ట్రస్ట్లకు ఈ అవార్డును ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ అవార్డులో భాగంగా 2 లక్షల రూపాయలు మరియు మెడల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియాలో ఆదాయపు పన్ను చెల్లింపులలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఆదాయ పన్ను చెల్లింపుల్లో మొదటి రాష్ట్రం వచ్చేసి ఉత్తరప్రదేశ్ కాక దీంట్లో సెకండ్ ప్లేస్ బీహార్, థర్డ్ ప్లేస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల మొదటి ఆసియా బౌద్ధ శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగిందండి? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆన్సర్ ఆప్షన్ ఏ, ఇది న్యూఢిల్లీలో జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది అంటే నవంబర్ 5వ తారీఖు మరియు 6వ తారీఖులలో ఇది న్యూఢిల్లీలో జరిగింది. అయితే ఈ ఢిల్లీలో జరిగిన థీమ్ చూసుకుంటే దీని యొక్క రోల్ ఆఫ్ ది బుద్ధ ధర్మ ఇన్ స్ట్రెంథెనింగ్ ఆసియా అనే థీమ్తో ఇక్కడ న్యూఢిల్లీలో నిర్వహించారు. అయితే ఫ్రెండ్స్, బౌద్ధ మతానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సంగీతులు అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఇచ్చిన దాదాపు 6 ఉన్నాయి. 6 కూడా మోస్ట్ ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్లో కూడా రావడం అనేది జరిగింది. అయితే మొదటి బౌద్ధ సంగీతి వచ్చేసి క్రీస్తు పూర్వం 483వ సంవత్సరం జరిగిందండి, రాజగృహలో జరిగింది. అయితే దీనికి అధ్యక్షత వహించింది మహాకశ్యపుడు. అప్పటి రాజు వచ్చేసి అజాత శత్రువు ఇక్కడ రాజుగా ఉండేవారు. సెకండ్ బౌద్ధ సంగీతి క్రీస్తు పూర్వం 383వ సంవత్సరంలో జరిగింది. అయితే ఇది వైశాలిలో జరిగిందనమాట. దీనికి అధ్యక్షత వహించింది సబాకామి. అప్పటి రాజు కాల అశోకుడు. నెక్స్ట్ మూడవ బౌద్ధ సంగీతి పాటలిపుత్రలో జరిగింది క్రీస్తు పూర్వం 250 సంవత్సరంలో. ఇక్కడ అధ్యక్షత వహించింది మొగలిపుత్త తిస్స. అప్పటి రాజు వచ్చేసి అశోక చక్రవర్తి. 4వ బౌద్ధ సంగీతి వచ్చేసి క్రీస్తు శకం 72వ సంవత్సరంలో కాశ్మీర్లో జరిగింది. అయితే దీనికి అధ్యక్షత వహించింది వసుమిత్రుడు మరియు అశ్వఘోషుడు. అప్పటి రాజు కనిష్క చక్రవర్తి. 5వది వచ్చేసి మయన్మార్లో జరిగింది 1871 సంవత్సరంలో. 6వది రంగూన్లో మరియు
మయన్మార్లో ఈ 1954లో జరిగిందనమాట. సో ఈ 2 అంత ఇంపార్టెంట్ కాదు కానీ మిగిలిన ఈ 4 ఉన్నాయి కదా, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రాజు అక్కడ అధ్యక్షత వహించింది, సంవత్సరం, ఎక్కడ జరిగింది, కంపల్సరీ గుర్తుంచుకోవాల్సిన క్వశ్చన్ అన్నమాట ఇది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి ఎనలాగ్ స్పేస్ స్టేషన్ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, లేహ్ లడఖ్లో దీనిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవరు ఏర్పాటు చేస్తున్నారయ్యా అంటే ఇక్కడ ఇస్రో దీనిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇస్రో యొక్క ఫుల్ ఫామ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. దీని యొక్క స్థాపన చూసుకుంటే 1969 ఆగస్టు 15వ తారీఖున జరిగిందండి. ప్రధాన కార్యాలయం బెంగుళూరు. ప్రధాన కార్యాలయం బెంగుళూరు. ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉంటుందన్నమాట. అయితే ప్రజెంట్ ఇస్రో యొక్క చైర్మన్ చూసుకుంటే ఎస్ సోమనాథ్ గారు. ఓకే, ఇస్రో యొక్క చైర్మన్ ఎస్ సోమనాథ్. నెక్స్ట్ క్వశ్చన్, గరుడ్ శక్తి 24 జాయింట్ ఎక్సర్సైజ్ ఏ దేశాల నిర్వహించాయి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, భారతదేశం మరియు ఇండోనేషియా ఈ రెండింటి మధ్య ఈ గరుడ్ శక్తి 24 అనే సైనిక విన్యాసం నిర్వహించింది. అయితే ఈ గరుడ్ శక్తి అనేది ఎప్పుడు ప్రారంభమైందయ్యా అంటే 2012 సంవత్సరంలో మొదటిసారిగా ఇది ప్రారంభమైందన్నమాట. అయితే ప్రజెంట్ జరిగిన ఎడిషన్ వచ్చేసి 9వ ఎడిషన్. ప్రజెంట్ 2024లో 9వ ఎడిషన్ జరిగిందండి. ఎక్కడ జరిగిందయ్యా అంటే ఇండోనేషియాలోని జాకర్తాలో ఇది జరిగింది. అయితే ఇది ఇండోనేషియాలోని జాకర్తాలో 2024 నవంబర్ 1వ తారీఖు నుండి 12వ తారీఖు మధ్యలో ఇది జరుగుతుందన్నమాట. అయితే మన ఇండియా మరియు ఈ ఇండోనేషియాల మధ్య ఇంకేమైనా ఎక్సర్సైజ్ జరుగుతుందయ్యా అంటే సముద్ర శక్తి మరియు గరుడ శక్తి మరియు సముద్ర శక్తి ఈ 2 ఎక్సర్సైజులు అనేది ఇండియా మరియు ఇండోనేషియా దేశాల మధ్య జరుగుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వజ్రపహార్ యొక్క 15వ ఎడిషన్ జాయింట్ ఎక్సర్సైజ్ ఏ దేశాల మధ్య జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, భారతదేశం మరియు యుఎస్ఏ అంటే ఇండియా మరియు అమెరికాల మధ్య ఈ వజ్రపహార్ అనే ఎక్సర్సైజ్ జరుగుతుందండి. ప్రజెంట్ జరిగిన ఎడిషన్ వచ్చేసి 15వ ఎడిషన్. అయితే ఇది ఎక్కడ జరిగిందయ్యా అంటే అమెరికాలోని ఇదాహోలో జరిగింది. ఇదాహోలో ఇది ప్రజెంట్ జరిగిందనమాట. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? నవంబర్ 2వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు అమెరికాలోని ఇదాహోలో జరుగుతుందన్నమాట. అయితే గత సంవత్సరం ఈ వజ్రప్రహారం అనేది మన ఇండియాలోనే జరిగిందండి. ఇండియాలోని ఎక్కడ జరిగిందయ్యా అంటే మేఘాలయ రాష్ట్రంలో 2023 ఈ వజ్రపహార్ అనే ఎక్సర్సైజ్ మన ఇండియాలోనే జరిగింది. అయితే ఇండియా మరియు యుఎస్ఏల మధ్య ఇంకా ఏమైనా ఎక్సర్సైజ్ ఉన్నాయా అంటే చూద్దామండి. అవి ఒకటి మలబార్ ఎక్సర్సైజ్, సెకండ్ యుద్ధ్ అభ్యాస్, థర్డ్ వచ్చేసి ఇది వజ్రప్రహార్, ఫోర్త్ వచ్చేసి జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్. సో ఈ 4 ఎక్సర్సైజులు మన ఇండియా మరియు అమెరికాల మధ్య జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్ట్రా హింద్ సంయుక్త సైనిక విన్యాసం ఏ దేశాల మధ్య జరుగుతుంది? చూడండి ఫ్రెండ్స్, ఆస్ట్రా హింద్ సంయుక్త సైనిక విన్యాసం అన్నమాట. వెరీ ఇంపార్టెంట్ విన్యాసం ఇది. సో ఆన్సర్ వచ్చేసి ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్య ఈ ఆస్ట్రా హింద్ అనేది జరుగుతుంది. అయితే ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ జరిగిందయ్యా అంటే 2024లో ఇది ఇండియాలోని పూణేలో ప్రజెంట్ ఈ వర్షన్ అనేది జరిగింది. మన ఇండియాలో జరిగిన ఎడిషన్ వచ్చేసి 3వ ఎడిషన్. ఎప్పటి నుంచి? 2024 నవంబర్ 8వ తారీఖు నుండి ఇది 21వ తారీఖు వరకు జరుగుతుందండి. సో ఈ 3-4 ఎక్సర్సైజ్ అనేది ఇదే వారంలో స్టార్ట్ అవ్వడం జరిగింది. అందుకే వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, విన్బ్యాక్స్ ద్వైపాక్షిక సైనిక వ్యాయామం ఏ దేశాల మధ్య జరుగుతుంది? చూడండి, విన్బ్యాక్స్ ద్వైపాక్షిక సైనిక వ్యాయామం. ఆన్సర్ ఆప్షన్ డి, భారత్ మరియు వియత్నాం దేశం మధ్య ఈ విన్బ్యాక్స్ సైనిక వ్యాయామం 5వ ఎడిషన్ అనేది ప్రజెంట్ జరగడం జరిగింది. అయితే ప్రజెంట్ ఎక్కడ జరిగిందయ్యా అంటే ఇది హర్యానాలోని
అంబాలా మరియు చండీ మందిర్. సో ఈ రెండు ప్రాంతాలు వచ్చేసి హర్యానా రాష్ట్రంలో ఉంటుందండి. సో అంబాలా మరియు చండీ మందిర్ ఈ రెండు ప్లేసులలో ఈ విన్బ్యాక్స్ ద్వైపాక్షిక సైనిక వ్యాయామం జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 2024 నవంబర్ 4వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు ఇది జరుగుతుంది. ప్రజెంట్ స్టార్ట్ అయిందండి, 23వ తారీఖు వరకు జరుగుతుంది ఇది. నెక్స్ట్ క్వశ్చన్, పిఎం విద్యాలక్ష్మి పథకం ఎవరి మద్దతు కోసం ప్రవేశపెట్టారండి? ఇది వెరీ ఇంపార్టెంట్. ఆన్సర్ ఆప్షన్ సి అండి. ఉన్నత విద్య కోసం ఆర్థిక సహాయం చేయడానికి పిఎం విద్యాలక్ష్మి పథకం అనేది ప్రవేశపెట్టడం జరిగిందండి మన ఇండియాలో. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే ఈ పథకం కింద దేశవ్యాప్తంగా మొత్తం 860 విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు కేంద్రం హామీ ఎలా అంటే 7.5 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలను కేంద్ర ప్రభుత్వం అనేది ఇస్తుంది. అయితే ఈ పథకం ద్వారా సంవత్సరానికి దాదాపుగా 22 లక్షల విద్యార్థులు ప్రయోజనం అనేది పొందుతారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం మరియు యుఎస్ మిలిటరీ కోఆపరేషన్ గ్రూప్ సమావేశం ఎక్కడ జరిగింది? చూడండి, ఇండియా మరియు యుఎస్ మిలిటరీ యొక్క కోఆపరేషన్ గ్రూప్ సమావేశం. ఆన్సర్ న్యూఢిల్లీలో ఇది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఐజీబీసీ ధృవీకరణ పొందిన భారతదేశపు మొట్టమొదటి జూగా ఏ జువాలజికల్ పార్క్ని ఎంపిక చేశారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, దుర్గేష్ అరణ్య జువాలజికల్ పార్క్. ఇది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుందండి, గుర్తుంచుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. దుర్గేష్ అరణ్య జువాలజికల్ పార్క్. అయితే ఈ ఐజీబీసీ అని చెప్పుకున్నాం కదా, సో దీని యొక్క ఫుల్ ఫామ్ చూడండి, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. ఐజీబీసీ అంటే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. నెక్స్ట్ క్వశ్చన్, ఈయు యొక్క ప్రోబా 3 సోలార్ అబ్జర్వేషన్ మిషన్ను ఏ అంతరిక్ష సంస్థ ప్రయోగించనుంది? చూడండి, ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. అయితే ఈ ప్రోబా 3 ఉంది కదా, సో ఈ ప్రోబా 3 అనేది సూర్యుని కరోనాను అధ్యయనం చేయడానికి ఈ మిషన్ని చేపడుతున్నారు. అయితే అంతకుముందే మన ఇండియా ప్రోబా 1 మరియు 2ను అంతకుముందే ప్రయోగించిందండి, ఇస్రో ద్వారానే ప్రయోగించడం జరిగింది 2001 సంవత్సరంలో. నెక్స్ట్ క్వశ్చన్, భారత మండపంలో 2024 స్వలంబన్ ప్రదర్శనను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, దినేష్ కే త్రిపాఠి గారు. సో ఈ దినేష్ కే త్రిపాఠి గారు ఇండియన్ నేవీ యొక్క చీఫ్ ఈయన. అయితే ఈ స్వలంబన్ 24 అనే ప్రదర్శన అనేది ఎప్పుడు జరిగిందయ్యా అంటే అక్టోబర్ 28 మరియు 29 తారీఖులో ఇది జరిగింది. దీని యొక్క ఎడిషన్ వచ్చేసి 3వ ఎడిషన్. అయితే దీనిని ఒక థీమ్ అది ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగిందండి. ఆ థీమ్ ఏమిటంటే స్ట్రెంగ్త్ అండ్ పవర్ త్రూ ఇన్నోవేషన్ అండ్ ఇండిజినైజేషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది? చూడండి, ఇండియన్ మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్. ఆన్సర్ ఆప్షన్ డి అంది, ఇది న్యూఢిల్లీలో జరిగింది. అయితే ఈ ఇండియన్ మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్ యొక్క ఎడిషన్ వచ్చేసి 2వ ఎడిషన్. దీనిని ప్రారంభించిన వారు, సో మనం ఇక్కడ ఫోటోలో చూడొచ్చు, దీనిని ప్రారంభించిన వారు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ యొక్క జనరల్ అయిన అనిల్ చౌహాన్ గారు దీనిని ప్రారంభించారు. ఫ్రెండ్స్, ఎవరైతే గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 డిఎస్సి ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్లకు చాలా బాగా ఉపయోగపడే పీడిఎఫ్ అండి. జనవరి నుంచి అక్టోబర్ వరకు మొత్తం 10 నెలల కరెంట్ అఫైర్ అండి. దాదాపుగా 740+ క్వశ్చన్లు ఈ పీడిఎఫ్లో ఉంటుందండి. ఈ పీడిఎఫ్ వచ్చేసి తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం ఈ 2 లాంగ్వేజెస్లో ఉంటుంది. సో దీనిని మీరు డౌన్లోడ్ చేసుకుని జిరాక్స్ కూడా తీసుకోవచ్చు. అస్సలు టైం లేదండి. సో చాలా హెల్ప్ అయ్యే పీడిఎఫ్ అన్నమాట. డబ్బులు అయితే అసలు వేస్ట్ కావు నా ఉద్దేశం ప్రకారం. సో మీరు పీడిఎఫ్ చూసిన తర్వాతనే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, దీన్ని డౌన్లోడ్ చేయాలంటే డైనమిక్ ఎగ్జామ్ కోచింగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలండి. సో దీంట్లో ఈ పీడిఎఫ్ అనేది లభ్యమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ మొబైల్ అప్లికేషన్ ప్రారంభించింది? ఆన్సర్
ఆప్షన్ ఏ అండి హోం మంత్రిత్వ శాఖ. సో ప్రజెంట్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ యొక్క కేంద్ర మంత్రి వచ్చేసి అమిత్ షా గారు. అమిత్ షా గారు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ యొక్క మినిస్టర్ అనమాట. అసిస్టెంట్ మినిస్టర్ వచ్చేసి బండి సంజయ్ గారు అండి. తెలంగాణకు చెందిన బండి సంజయ్ గారు సహాయ హోం మంత్రి. అయితే ఈ మొబైల్ అప్లికేషన్ ద్వారా జనన మరియు మరణ నమోదును చూడండి, బర్త్ మరియు డెత్ రిజిస్ట్రేషన్ అనేది సులువుగా చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది. నెక్స్ట్ క్వశ్చన్, 2024 అక్టోబర్లో హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత? చూడండి, ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది ఎవ్రీ 3 months కండి, ప్రతి 3 monthsకి ఒకసారి వెలువడుతుంది. సో ప్రజెంట్ అక్టోబర్లో కూడా ఇది రావడం జరిగింది. అయితే అక్టోబర్లో వచ్చిన ఈ పాస్పోర్ట్ ఇండెక్స్లో మన ఇండియాకు ర్యాంక్ 83వ ర్యాంక్. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. అయితే 2024లో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్గా సింగపూర్ పాస్పోర్ట్ 1వ స్థానంలో నిలిచింది. సెకండ్ ప్లేస్ ఫ్రాన్స్, థర్డ్ జర్మనీ, ఫోర్త్ వచ్చేసి ఇటలీ, ఫిఫ్త్ జపాన్, సిక్స్త్ స్పెయిన్. సో ఈ వరుసగా ఉంటాయండి. సో ఫస్ట్ ప్లేస్ సింగపూర్, సెకండ్ ఫ్రాన్స్, థర్డ్ జర్మనీ, ఫోర్త్ ఇటలీ, ఫిఫ్త్ జపాన్, సిక్స్త్ స్పెయిన్. దీంట్లో మన ఇండియా ర్యాంకు 83వ ర్యాంకు. సో ఈ ర్యాంకులు అనేది ఫిక్స్ కాదండి, ఎవ్రీ 3 monthsకు చేంజ్ అవుతూ ఉంటుంది. 3 monthsకు ఈ ఇండెక్స్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. ఓకే, అయితే మన ఇండియన్స్ వచ్చేసి పాస్పోర్ట్ అవసరం లేకుండా ఎన్ని దేశాలకు వెళ్ళొచ్చయ్యా అంటే మొత్తం 58 దేశాలకు వితౌట్ పాస్పోర్ట్ మన ఇండియా నుంచి వెళ్ళొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ ఏఐ రెడీనెస్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి అండి 72వ ర్యాంకు. అయితే మొత్తం 174 దేశాలు ఉంటే మన ఇండియా స్థానం వచ్చేసి 72వ స్థానంలో నిలిచింది. టాప్ దేశాలు ఇందులో కూడా సింగపూర్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ డెన్మార్క్, థర్డ్ ప్లేస్ వచ్చేసి అమెరికా. అయితే ఈ ఏఐ గ్లోబల్ రెడీనెస్ ఇండెక్స్లో చివరిలో ఉన్న దేశం దక్షిణ సూడాన్ అనేది చివరిలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ దేశాల విద్యుత్ ఉత్పత్తిలో భారత్ ఎన్నవ స్థానంలో నిలిచింది? సో ఆప్షన్లు అయితే రాంగ్ వచ్చినాయండి. 1, 2, 3, 4 ఆప్షన్లు. సో దీంట్లో మన ఇండియా స్థానం వచ్చేసి 3వ స్థానంలో మన ఇండియా నిలిచిందండి. సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 3వ స్థానం. ఫస్ట్ ప్లేస్ చైనా, సెకండ్ అమెరికా, భారత్ వచ్చేసి థర్డ్ ప్లేస్, ఫోర్త్ రష్యా. ఓకే, 3వ స్థానంలో మన ఇండియా నిలిచిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, అండర్ 19 ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత క్రీడాకారిణి ఈమె పేరు క్రిషా వర్మ ఏ పథకం గెలిచింది? చూడండి, అండర్ 19 ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ అనమాట ఇది. ఈమె పేరు వచ్చేసి క్రిషా వర్మ. ఆన్సర్, ఈమె గెలిచిన మెడల్ గోల్డ్ మెడల్. అయితే ఈ అండర్ 19 బాక్సింగ్ ఛాంపియన్షిప్ అనేది ఎక్కడ జరిగిందయ్యా అంటే అమెరికాలోని కొలెరాడోలో ఇది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, స్విస్ ఓపెన్ ఇండోర్ ఆర్చరీలో భారత్కు చెందిన అతను దాస్ విజేతగా నిలిచాడు అంటే ఏ పథకం ఇక్కడ సాధించారు? సార్ ఆప్షన్ సి అండి బ్రోంజ్ పథకం. అయితే ఈ స్విస్ ఓపెన్ ఇండోర్ ఆర్చరీ కప్ అనేది స్విట్జర్లాండ్లోని లూషానేలో ఇది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2024 SAFF మహిళల ఛాంపియన్షిప్ టైటిల్ను ఏ దేశం గెలిచింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి బంగ్లాదేశ్ ఇక్కడ గెలిచింది. అయితే ఇక్కడ రన్నరప్గా నిలిచింది నేపాల్ దేశం రన్నరప్లో నిలిచింది. ఇది జరిగింది నేపాల్లోనే ఖాట్మాండులో ఈ SAFF అనే గేమ్ అనేది జరిగిందనమాట, అంటే సాఫ్ ఉమెన్ ఛాంపియన్షిప్. నెక్స్ట్, అండర్ 19 ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్ ఎన్ని పథకాలు గెలిచారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి ఈ ప్రపంచ అండర్ 19 ఛాంపియన్షిప్లో మన ఇండియా గెలిచింది 17 పథకాలు. అయితే దీంట్లో 4 గోల్డ్ మరియు 8 సిల్వర్, 5 బ్రోంజ్, మొత్తం 17 పథకాలు గెలవడం జరిగింది. అయితే ఈ అండర్ 19
ఛాంపియన్షిప్ అనేది ఎక్కడ జరిగిందయ్యా అంటే కొలెరాడో అమెరికాలోని కొలెరాడోలో ఇది జరిగిందనమాట. అయితే మిగిలిన ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్, 9 పథకాలు వచ్చేసి అండర్ 23 ప్రపంచ వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో మన ఇండియా గెలిచిన పథకాలు 9 పథకాలు. అయితే 24 పథకాలు చూడండి, 24 పథకాలు ఇంటర్నేషనల్ పారా బ్యాడ్మింటన్ ఇండియాలో మన ఇండియా మొత్తం 24 పథకాలు ఇక్కడ గెలవడం జరిగింది. సో 9 పథకాలు అండర్ 23 రెజ్లింగ్ ఛాంపియన్షిప్, 24 పథకాలు వచ్చేసి పారా బ్యాడ్మింటన్ ఇండియా ఇంటర్నేషనల్లో దీన్ని గెలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2024 వరల్డ్ బాక్సింగ్ ఫెడరేషన్ యొక్క సూపర్ ఫెదర్ వెయిట్ వరల్డ్ టైటిల్ను ఎవరు గెలిచారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, మందీప్ జాంగ్రా. అయితే ఈ ఫెడరేషన్ కప్ అనేది ఎక్కడ జరిగిందయ్యా అంటే కేమ్యాన్ ఐలాండ్స్లో ఇది జరిగిందనమాట. అయితే ఈ మందీప్ సింగ్ గారికి 2015లో అర్జున అవార్డు కూడా రావడం జరిగిందండి. అర్జున అవార్డు 2015లో ఈయనకు రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2024 నవంబర్లో భారతదేశం మరియు ఏ దేశం మధ్య ద్వైపాక్షిక రక్షణ సహకారంపై ఒప్పందం జరిగింది? చూడండి, ద్వైపాక్షిక రక్షణ సహకారంపై ఒప్పందం. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, అల్జీరియా మరియు ఇండియా దేశం మధ్య పాక్షిక రక్షణ సహకారంపై ఒప్పందం అనేది జరిగింది. అయితే ఈ అల్జీరియా గురించి తెలుసుకుంటే, అల్జీరియా యొక్క రాజధాని అల్జీర్స్, కరెన్సీ అల్జీరియన్ దినార్ వచ్చేసి కరెన్సీ. ఇక్కడ ప్రధానమంత్రి నాదిర్ లార్బోయ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశం 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం విధించింది? చూడండి, 16 ఇయర్స్ లోపు పిల్లల్ని సోషల్ మీడియా నుంచి బహిష్కరించింది అనమాట. ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఆస్ట్రేలియా దేశం. అయితే ఆస్ట్రేలియా పిల్లలపై సోషల్ మీడియా హాని తగ్గించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుందని అక్కడ గవర్నమెంట్ ఇక చెప్పింది. అయితే ఆస్ట్రేలియా గురించి తెలుసుకుంటే, ఆస్ట్రేలియా యొక్క రాజధాని కాన్బెర్రా, ఇక్కడ కరెన్సీ వచ్చేసి ఆస్ట్రేలియన్ డాలర్. నెక్స్ట్ క్వశ్చన్, 4000 ఏళ్ల నాటి పురాతన పట్టణంను పురావస్తు శాస్త్రవేత్తలు ఎక్కడ కనుగొన్నారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, సౌదీ అరేబియా దేశంలో. సో ఇదేనండి ఈ 4000 ఏళ్ల నాటి పురాతన పట్టణం. అయితే ఇక్కడ క్రీస్తు పూర్వం 2400 సంవత్సరాలలో ఇక్కడ 500 మంది కంటే ఎక్కువ నివాసం ఉన్నట్లు అంచనా వేయడం జరిగిందండి. సో దీనికి ఒక పేరు పెట్టడం జరిగింది. దీని పేరు ఆల్ నతాహ్గా ఈ గ్రామం యొక్క పేరు పెట్టడం జరిగింది. అయితే సౌదీ అరేబియా గురించి తెలుసుకుంటే, సౌదీ అరేబియా యొక్క రాజధాని రియాద్, కరెన్సీ వచ్చేసి రియల్, రాజధాని రియాద్. ఇక్కడ ప్రధానమంత్రి లేదా రాజు వచ్చేసి మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆల్ సౌద్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ పాలక మండలి సమావేశం ఎక్కడ జరిగింది? ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ పాలక మండలి యొక్క సమావేశం. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, స్విట్జర్లాండ్లోనే, ఇది జెనీవాలోనే జరిగింది. అయితే ప్రజెంట్ జరిగిన ఎడిషన్ వచ్చేసి 352వ ఎడిషన్. అయితే ఈ అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్ అంటే అంతర్జాతీయ కార్మిక సంస్థ యొక్క స్థాపన చూసుకుంటే 1919 ఏప్రిల్ 11వ తారీఖున జరిగిందండి. సో అంతర్జాతీయ కార్మిక సంస్థ యొక్క స్థాపన 1919 ఏప్రిల్ 11వ తారీఖున జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం సో చెప్పుకున్నాం ఇప్పుడే, జెనీవా. ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ వచ్చేసి గిల్బర్ట్ హాంగ్బౌ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఓషన్ సమ్మిట్ని ఏ దేశంలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మన ఇండియాలోనే ఈ ఓషన్ సమ్మిట్ అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, జపాన్ పరీక్షించనున్న ప్రపంచంలోనే మొట్టమొదటి చెక్క ఉపగ్రహం పేరేమిటి? వెరీ ఇంపార్టెంట్ అండి, చాలాసార్లు ఈ క్వశ్చన్ మనం రిపీట్గా చెప్పుకున్నాం. సో ఈ ఉపగ్రహం పేరును వచ్చేసి లిగ్నోషాట్, ఆప్షన్ సి రైట్ ఆన్సర్. అయితే ఈ లిగ్నోషాట్ అనేది మాగ్నోలియా చెక్కతో తయారు చేసిన కాఫీ కప్పు పరిమాణం అనేది చూడండి, ఇదే ఈ శాటిలైట్ అనమాట, కాఫీ కప్పు పరిమాణంలో ఉంటుంది.
అయితే దీనికి సహాయం చేసింది అమెరికా యొక్క నాసా మరియు జపాన్ యొక్క జాక్సా. అంతరిక్షంలో ప్రయోగాన్ని మరింత సుస్థిరం చేయడానికి ఈ లిగ్నోసాట్ ప్రోబ్ అనే ప్రపంచంలోనే మొట్టమొదటి చెక్క ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రయోగించనున్నారు. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ నాసా ఒకటి వచ్చింది, ఇప్పుడు మనకు నాసా వచ్చింది, జాక్సా కూడా వచ్చింది, మనకు ఇస్రో కూడా ఒకసారి రిపీట్ చేసుకుందాం. ఓకే, సో నాసా యొక్క స్థాపన చూసుకుంటే 1958లో ఏర్పడిందండి. జాక్సా వచ్చేసి 2003 సంవత్సరంలో, ఇస్రో 1969. అయితే ఈ నాసా యొక్క ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ DC అండ్ ఈ జాక్సా యొక్క ప్రధాన కార్యాలయం టోక్యో. ఇస్రోది బెంగళూరులో ఉంటుంది. నాసా యొక్క ప్రజెంట్ డైరెక్టర్ వచ్చేసి బిల్ నెల్సన్ వచ్చేసి ఇక్కడ డైరెక్టర్ అండి. నాసా యొక్క డైరెక్టర్. జాక్సా యొక్క డైరెక్టర్ కునినాకా హితోషి వచ్చేసి జాక్సా యొక్క డైరెక్టర్. మన ఇస్రో యొక్క డైరెక్టర్ వచ్చేసి ఎవరు? ఎస్ సోమనాథ్ గారు. సో ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఒకసారి గుర్తుంచుకోవాలి. అండ్ మన పీడిఎఫ్లో ఆటోమేటిక్గా మనం ఇస్తాం, సో అక్కడ కూడా మీరు ప్రశాంతంగా చూసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ISA యొక్క నూతన డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఆశీష్ ఖన్నా. సో ముందుగా చూడండి ఫ్రెండ్స్, ISA అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. దీని యొక్క స్థాపన చూసుకుంటే 2015 నవంబర్ 30వ తారీఖున ఈ ISA అనేది ఏర్పడింది. ఈ ఆశీష్ ఖన్నా గారు చెప్పుకున్నాం కదా, ఈయన ఎవరి ప్లేస్లో వచ్చారయ్యా అంటే అజయ్ మాథూర్ స్థానంలో ఈయన రావడం అనేది జరిగింది. అజయ్ మాథూర్. సో ఈయన ఆశీష్ ఖన్నా గారు, ఈయన అజయ్ మాథూర్. అయితే ఈ ISA అనేది దీని యొక్క ప్రధాన కార్యాలయం చూసుకుంటే ISA యొక్క ప్రధాన కార్యాలయం హర్యానాలోని గురుగ్రామ్ అనే సిటీ ఈ ISA యొక్క ప్రధాన కార్యాలయం. ఇది ఎక్కడ ఉంది? హర్యానాలో. అయితే ఈ ISAలో చూడండి ఫ్రెండ్స్, అయితే ఈ ISAలో మొత్తం సభ్య దేశాలు చూడండి, మొత్తం పూర్తికాల సభ్య దేశాలు 101 ఉన్నాయండి. నార్మల్గా సభ్య దేశాలు తీసుకుంటే 120+ ఉంటాయి, కానీ సభ్యత్వం పూర్తిగా తీసుకున్న వారు 101 దేశాలు. దీంట్లో 101వ దేశం వచ్చేసి నేపాల్ దేశం అండి. 101వ దేశం నేపాల్ దేశం. 100వ దేశం వచ్చేసి పరాగ్వే 100వ దేశం. సో ఇవి కూడా వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అధ్యక్షుడిగా ఏ దేశాన్ని ఎన్నుకుంటారు? సో చూడండి ఫ్రెండ్స్, డైరెక్టర్ వేరు, అధ్యక్ష దేశం వేరు. ఓకే, డైరెక్టర్ వచ్చేసి ఇందాక మనం చెప్పుకున్నాం, ఈయన పేరు ఆశీష్ ఖన్నా గారు. ఓకే, ఇంటర్నేషనల్ సోలార్ యొక్క అధ్యక్ష దేశం వచ్చేసి మన ఇండియా. మన భారతదేశం అధ్యక్ష హోదాలో ఉంటుందండి. ఎప్పటి వరకు అంటే 2026వ సంవత్సరం వరకు ఉంటుంది. అయితే సహా అధ్యక్షుడిగా ఫ్రాన్స్ దేశం కూడా సహా అధ్యక్షుడిగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల రక్షణ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? అంటే డిఫెన్స్ సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, రాజేష్ కుమార్ సింగ్. సో చూడండి ఫ్రెండ్స్, మిగిలిన ఈ పేర్లు కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. తుహిన్ కాంతా పాండే గారు, ఫైనాన్స్ సెక్రటరీ వచ్చేసి తుహిన్ కాంతా పాండే. రాజేష్ కుమార్ సింగ్ వచ్చేసి డిఫెన్స్ సెక్రటరీ. దాని తర్వాత గోవింద్ మోహన్ గారు, ఈయన హోమ్ సెక్రటరీ వచ్చేసి గోవింద్ మోహన్ గారు. టీవీ సోమనాథన్ గారు, ఈయన క్యాబినెట్ సెక్రటరీ. సో ఇవన్నీ మ్యాక్సిమం అడిగే ఛాన్స్ ఉన్న క్వశ్చన్స్ అండి, అందుకనే ఇక్కడ ఆప్షన్లు కూడా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ విక్రమ్ మిస్త్రీ గారు, ఈయన ఫారిన్ సెక్రటరీ అండి. ఫారిన్ సెక్రటరీ వచ్చేసి విక్రమ్ మిస్త్రీ. ఇది కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, 2025 భారతదేశ గణతంత్ర దినోత్సవం వేడుకలకు ముఖ్య అతిథిగా ఏ దేశ అధ్యక్షుడిని ఆహ్వానించనున్నారు? సో ఇంకా పూర్తి అవ్వలేదు, ఆహ్వానించబోతున్నారండి. సో ఇది అధికారికంగా ఇంకా వెలువడలేదు, జస్ట్ అలా
చెప్పడం అనేది జరిగింది. ఆన్సర్ ఆప్షన్ ఏ ఇండోనేషియా దేశం యొక్క అధ్యక్షుడు వచ్చేసి ప్రభోవో సుబియాంటో. సో ఈయన ఇండోనేషియా దేశం యొక్క అధ్యక్షుడు అండి. ఈయనను 2025 జనవరి 26 రోజున అతిథి పాత్రలో ఇక్కడ ఆహ్వానించబోతున్నారు. అయితే 2024 జనవరి 26 తారీఖున ఇక్కడ చీఫ్ గెస్ట్ రావడం జరిగింది. సో ఆ చీఫ్ గెస్ట్ పేరు వచ్చేసి ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఫ్రాన్స్ దేశం యొక్క అధ్యక్షుడు. మిగిలిన ఆప్షన్లు చూడండి ఫ్రెండ్స్, మిగిలిన ఆప్షన్లు కూడా ఒకసారి చూద్దాం. మనం ఫ్రాన్స్ దేశం యొక్క అధ్యక్షుడు వచ్చేసి ఇమాన్యుయల్ మ్యాక్రాన్, ఎప్పుడు చెప్పుకున్నాం మనం. అమెరికా యొక్క అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ అండి. ఈయన జనవరి తర్వాత అధికారంలోకి రానున్నారు. సో ప్రజెంట్ గెలవడం అనేది జరిగింది, జనవరి నుంచి పదవిలో వస్తారు. నెక్స్ట్ రష్యా యొక్క అధ్యక్షుడు వచ్చేసి వ్లాదిమిర్ పుతిన్. ఓకే, అయితే 2024 వచ్చేసి ఇమాన్యుయల్ మ్యాక్రాన్ రావడం జరిగింది. 2023లో ఎవరు వచ్చారయ్యా అంటే అబ్దెల్ ఫతే ఎల్-సిసి. ఈజిప్ట్ యొక్క అధ్యక్షుడు వచ్చేసి అబ్దుల్ ఫతే ఎల్-సిసి 2023లో రావడం జరిగింది. 2024లో ఇమాన్యుయల్ మ్యాక్రాన్, 2025లో ప్రభోవో సుబియాంటో. ఈయన ఇండోనేషియా యొక్క అధ్యక్షుడు. సో ఇవన్నీ గుర్తుంచుకోవాలండి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా ఎవరు గెలిచారు? సో ఇప్పుడే మనం చెప్పుకున్నాం, డొనాల్డ్ ట్రంప్ గారు అమెరికా యొక్క 47వ అధ్యక్షుడిగా ఈ డొనాల్డ్ ట్రంప్ గారు గెలవడం జరిగిందండి. సో ప్రజెంట్ ఈయన 2025 జనవరి 20న ప్రమాణం చేయనున్నారు. అమెరికా గురించి తెలుసుకుంటే అమెరికా యొక్క రాజధాని వాషింగ్టన్ DC, కరెన్సీ $. అయితే డొనాల్డ్ ట్రంప్ యొక్క ఆపోనెంట్ వచ్చేసి కమలా హ్యారిస్ గారు. సో డొనాల్డ్ ట్రంప్ కంటే ముందు అమెరికా యొక్క అధ్యక్షుడు జో బైడెన్, ఒబామా వచ్చేసి మాజీ అధ్యక్షుడు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి DY చంద్రచూడ్ గారి పదవీ విరమణ ఎప్పుడు చేశారు? ఆన్సర్ ఆప్షన్ సి నవంబర్ 8వ తారీఖున. సో ఈయనేనండి DY చంద్రచూడ్ గారు, జస్టిస్ DY చంద్రచూడ్. అయితే ఈయన తర్వాత 51వ సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా సంజీవ్ ఖన్నా, ఈయన పేరు సంజీవ్ ఖన్నా అండి, సంజీవ్ ఖన్నా గారు నియమితులయ్యారు. సో ఈ సంజీవ్ ఖన్నా గారి పదవి వచ్చేసి 2025 మే 13 వరకు ఈయన సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి పదవిలో ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం ఏ రోజున జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, నవంబర్ 5వ తారీఖున ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవంగా జరుపుకుంటారు. అయితే దీనిని 2015వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం, చూడండి, జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం ఏ రోజున జరుపుకున్నారు? ఆన్సర్ డిసెంబర్ 7వ తారీఖున. అయితే మొదటి జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం వచ్చేసి 2014వ సంవత్సరంలో జరుపుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ న్యాయ సేవల దినోత్సవం, చూడండి ఫ్రెండ్స్, జాతీయ న్యాయ సేవల దినోత్సవం ఏ రోజున జరుపుకున్నారు? ఆన్సర్ నవంబర్ 9వ తారీఖున. అయితే దీనిని ఎందుకు జరుపుకుంటారయ్యా అంటే 1987లో లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్, చూడండి, లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్, లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ అనేది 1987లో ప్రారంభమైందన్నమాట. సో దీని యొక్క గుర్తుగా 1995 నుంచి దీనిని ప్రతి సంవత్సరం అనేది జరుపుకుంటారండి. దీనిని జాతీయ న్యాయ సేవల దినోత్సవం వచ్చేసి 1995 నుండి ప్రతి సంవత్సరం నవంబర్ 9వ తారీఖున జరుపుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, ఇది మన వీక్లీ కరెంట్ అఫైర్ అండి. ఫ్రెండ్స్, వీడియో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ మీకు ఫ్రీగానే మాకు చాలా హెల్ప్ అవుతుంది మరియు సపోర్ట్గా ఉంటుంది. అయితే ఎవరైతే గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్ రాస్తున్నారండి, వాళ్ళకు చాలా బాగా ఉపయోగపడే PDF అండి మన డైనమిక్ ఎగ్జామ్ కోచింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో దాంట్లో 40 రూపీస్కే
10 మంత్స్ కరెంట్ అఫైర్స్ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ అనమాట. సో ఓన్లీ 40 రూపీస్కే క్విక్ రివిజన్లో దాదాపుగా 1 డే 2 డేలో మీరు పూర్తి చేయగలరు. చాలా ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ. జై హింద్.